శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ముందు భాగంలో ఋతవాకు మహర్షి, దుర్ధముడు అనేటటువంటి మహారాజు గారి గురించి, రేవతి నక్షత్రం గురించి అగస్త్యుడు అడగగా కుమారస్వామి చెప్పేటటువంటి ఈ దేవి మాహాత్మ్యం అనే విషయాన్ని వింటూ ఉన్నాము. ఇందులో ఎలా చేయాలి ఈ యొక్క గ్రంథ పఠనము అనేటువంటి విషయాన్ని చెబుతూ వచ్చారు. పౌరాణికుడంటే సాక్షాత్తు వ్యాసుడు కనుక వ్యాసబుద్ధితో అతడిని సత్కరించాలి. పుష్పమాలిక అలంకార వస్త్రాదులను సమర్పించాలి. సర్వశాస్త్ర ఇతిహాస వ్యాసరూప కథా చంద్రోదయంతో మా అంతరంగాల్లో ఉన్న చీకటిని తొలగించు అని ప్రార్థిస్తూ నమస్కరించాలి. ఇలా నిత్యము ప్రార్థిస్తూ 9 రోజుల పాటు ఏకాగ్ర చిత్తంతో నియతాత్ములై ఇల్లు, వాకిలి, వ్యాపారాలు, బాదరబందీలన్నీ మరచిపోయి శ్రద్ధగా పురాణ శ్రవణం చేయాలి. చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. సూర్యోదయంతో ప్రారంభించి సూర్యాస్తమయానికి కొంచెం ముందు వరకు పురాణ శ్రవణం జరగాలి. మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ 9 రోజులు కేవలం సాత్వికాహారము, అది మితంగా లఘువుగా తీసుకోవాలి. లేకపోతే మధ్య మధ్యలో లేచి వెళ్ళి రావడం లాంటి ఇబ్బందులు కలుగుతాయి. ఒంటిపూట భోజనం ఉత్తమము. హవిష్యాన్నమే తినడము ఉత్తమోత్తమము. లేదంటే పాలు, పళ్ళు, తేనె వంటి వంటలు, నేతి వంటలు ఇంకా మంచిది. ఏదైనా కథా విఘ్నం జరగకుండా విచక్షణులై ఏది తీసుకోవాలో, ఎంత తీసుకోవాలో ఎవరికి వారే నిర్ణయించుకోవడం సమంజసము. తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటిస్తూ నేలపైనే పరుండే ఆకులో తింటూ సత్యవాగ్నియమంతో ఇంద్రియ నిగ్రహంతో కథాశ్రవణం చేయాలి. ఆరోగ్యము దృష్టితోనూ ఇంద్రియ నిగ్రహ దృష్టితోనూ ఈ రోజుల్లో తినకూడని పదార్థాలు, కాయగూరలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకొని పరిహరించాలి. చద్దిని కానీ భావదుష్టమైన దానిని కానీ తినకూడదు. మద్యమాంసాలు పూర్తిగా పరిత్యాజ్యాలు. హరిషడ్ వర్గాలకు, దుష్టులకు దూరంగా ఉండాలి. అయోగ్యులతో సంభాషించకూడదు. యోగ్యులను నిందించకూడదు. సాధ్యమైనంత వరకు ఈ 9 నాళ్ళు మౌనం పాటించడం మంచిది. వినయము, రుజువర్తనము, శౌచము, దయాగుణము, మితభాషణము, ఔదార్యము పాటించాలి. రోగులు, భయార్థులు, ధనార్థులు, పుత్రార్థులు ఇంకా అధిక భక్తితో వినాలి. పిల్లలు కలగని వారు, కలిగిన శిశువులు మరణించేవారు, గర్భస్రావాలు జరిగేవారు ఈ కథాశ్రవణ వ్రతం చేపట్టి వింటే సత్ఫలితాలు ఉంటాయి. వీరు తప్పకుండా వినాలి. ఆయా ఆశ్రమాలను స్వీకరించకుండా, ఆయా యాతనలో పడకుండా ధర్మార్థ కామ మోక్షాలు సమకూరాలి అనుకునే వారికి ఈ భాగవత శ్రవణం కల్పవృక్షం లాంటిది. ఈ 9 రోజులు 9 యజ్ఞ దినాలతో సమానము. ఈ రోజుల్లో చేసే దానాలు, హోమాలు, జపాలు అనంతంగా ఫలప్రదాలు. 9 రోజులు అయ్యాక ఉద్యాపన చెయ్యాలి. మహాష్టమి వ్రతానికి ఎలా చేస్తారో అలాగే ఇది ఫలం కోరేవారు చేయవలసిన పని. కోరిన ఫలం దక్కుతుంది. నిష్కామంగా విన్నవారికి ముక్తి లభిస్తుంది. అందుకనే భగవతిని భోగ మోక్షప్రదం అనడం. నిత్యము వక్తకు, పుస్తకానికి పూజలు చేయాలి. వక్త ఇచ్చే ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. కుమారి, సువాసిని, బ్రాహ్మణ, బ్రహ్మచారి పూజలు సంతర్పణలుగా నిత్యము జరగాలి. గాయత్రీనామ సహస్రము పఠించాలి. ఇవి
9 నాళ్ళు చేయలేకపోతే కనీసం ముగింపు నాడైనా చెయ్యాలి. సర్వదోష నివారకంగా విష్ణు సహస్రనామం పఠించాలి. విష్ణుమూర్తిని స్మరిస్తే తపస్సులలో యజ్ఞాదులలో తెలిసి తెలియక జరిగే లోటు దోషాలు తొలగిపోయి సమస్తము సంపూర్ణమవుతుంది. యస్య స్మృత్యాత్య నామోక్త్యత తపోయజ్ఞ క్రియాదిషు న్యూన్యం సంపూర్ణతాం యాతి తస్మాద్ విష్ణుం చ కీర్తయేత్ అనేది శాస్త్రవచనం. ముగింపు రోజున దేవీ సప్తశతి మంత్రాలతో హోమం చెయ్యాలి. నవాక్షర మంత్రంతోనూ చెయ్యాలి. పాయసంతోనూ నెయ్యితోనూ గాయత్రి హోమం జరిపించాలి. దేవి భాగవతం అంటే గాయత్రి మంత్రమయం. ఇవన్నీ విజ్ఞులైన విప్రులకు సూచనల మేరకు జరిపించాలి. యథాశక్తిగా భూ సువర్ణ వస్త్ర భూషణ ధనాదులతో పౌరాణికుడిని సంతృప్తిపరచాలి. ఆయన ప్రసన్నుడైతే దేవతలందరూ ప్రసన్నులైనట్టే. అలాగే సహాయకులుగా ఉండి పండితులను నామ జపాలు హోమాలు చేసే విప్రులను సంతృప్తిపరచాలి. కుమారి సువాసిని పూజలు అందుకున్న వారిని దక్షిణలతో సంతృప్తిపరచాలి, సంతర్పణ జరపాలి. వీరందరూ సంతృప్తి చెందితే దేవి తృప్తి చెందినట్లే కోరికలన్నీ తీరతాయి. దేవీ నవరాత్రులలో అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ దేవి భాగవత గ్రంథాన్ని పట్టు వస్త్రంతో కప్పి అర్చించి పౌరాణికులకు విప్రులకు దానం చేయాలి. ఇలా చేసిన పుస్తక దానము సకల పాపాలను హరిస్తుంది. ఇహలోకంలో సకల భోగాలను కలిగించి పరలోకంలో ముక్తిని ప్రసాదిస్తుంది. పౌరాణికుడు దుర్బలుడా బలుడా యువకుడా వృద్ధుడా అనే విచారణతో పని లేదు. అందరికీ పూజ్యుడు, అందరికీ వంద్యుడు, వ్యాసుడితో సమానుడు. లోకంలో ఈ చాలా మందికి చాలా రకాలుగా గురువులు ఉంటారు, కానీ అందరిలోకి ఉత్తమోత్తమ గురువు పౌరాణికుడే. వ్యాసపీఠం ముందు ఉంచుకొని పురాణం చెబుతున్నంతసేపు అతడు వ్యాసుడే. ఆ సమయంలో అతడికి ఎవరూ నమస్కరించకూడదు. ప్రసంగం ముగిసాకనే నమస్కరించాలి. మహర్షులారా, ఈ నియమావళి పాటిస్తూ వినాలి. అప్పుడే ఫలితం దక్కుతుంది. పౌరాణికుడి కన్నా ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని డాంబికంగా వినకూడదు. పౌరాణికుడి కన్నా ఉన్నతమైన ఆసనం మీద కూర్చొని డాంబికంగా వినకూడదు. అలా చేస్తే మరుసటి జన్మలో కాకిగా పుడతాడు. సాధ్యమైనంత వరకు 9 రోజులు ఉండి విని వెళ్ళడం మంచిది. మధ్యలో వితండవాదాలు చేసేవారు గాడిదలై పుడతారు. నిందించేవారు సునకలై జన్మిస్తారు. పౌరాణికుడితో సమానమైన ఆసనంలోనూ కూర్చునకూడదు. నమస్కరించకుండా వచ్చి కూర్చున్నా, పడుకొని విన్నా, విఘ్నాలు కల్పించినా, శ్రద్ధగా వినకపోయినా మహాపాపం చుట్టుకుంటుంది. నరకయాతనలు నీచ జన్మలు తప్పవు. అందుకని పురాణాన్ని పౌరాణికుడిని గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో వినాలి. పురాణ ప్రవక్తకు యథాశక్తిగా పండు ఫలము ధనము వస్త్రము ఇవ్వాలి. అలా ఇచ్చిన వారికి వైకుంఠం దక్కుతుంది. సకల పురాణాలను వింటే దక్కే ఫలం కన్నా ఈ దేవి భాగవతం వింటే లభించే పుణ్యం 100 రెట్లు అధికం. ఈ పుస్తకానికి అట్టవేసిన, నూతన వస్త్రము చుట్టిన, దారం సమకూర్చిన అది అత్యంత పుణ్యప్రదము. నదులలో గంగ, దేవుళ్లలో శివుడు, కావ్యాలలో రామాయణము, గ్రహాలలో సూర్యుడు, తారకలలో చంద్రుడు, ధనాలలో కీర్తిధనము, క్షమాగుణము సంపన్నులలో భూమి, గాంభీర్యంలో సముద్రుడు, మంత్రాలలో గాయత్రి, పాపనాశకులలో శ్రీహరి ఎలా ఉత్తమోత్తమమో అలా పురాణాలలో దేవీ భాగవతమే ఉత్తమోత్తమము. ఎలాగో అలా శ్రమపడి 9 రోజులు వింటే 9 పర్యాయాలు అని ఒక మాట. ఆ ఫలితం వర్ణనాతీతము. అతడు జీవన్ముక్తుడే. రాజభయం, శత్రుభయం, మహామారి భయం, దుర్భిక్ష భయం, రాష్ట్రభంగ భయం ఇలాంటివి వచ్చి పడ్డప్పుడు ఈ భాగవతాన్ని చదవడము వినడము చాలా మంచిది. అన్ని భయాలు తొలగిపోతాయి. భూత ప్రేత వినాశనం కోసము,
రాజ్యలాభం కోసము, ధన ప్రాప్తి కోసము దీనిని తప్పక వినాలి లేదా పారాయణ చేయాలి. దీనిలో కనీసము ఒక్క శ్లోకాన్నో శ్లోక భాగాన్నో విన్నా చదివినా దాని ఫలితం తప్పక కనిపిస్తుంది, ఉత్తమోత్తమ గతి లభిస్తుంది. ఆదిలో మహాదేవి ఈ పురాణాన్ని అర్ధశ్లోకంతో చెప్పింది. అదే శిష్య ప్రశిష్యుల ద్వారా ఇతర గ్రంథంగా విపులీకరింపబడింది. గాయత్రికి సాటి వచ్చే మంత్రం కానీ దేవత కానీ తపస్సు కానీ లేవంటారు. అలాంటి ఆ గాయత్రి ఈ గ్రంథంలో సరహస్యముగా అంటే సరహస్యం అంటే రహస్యంగా ఉంది, ప్రతిపాదింపబడింది, ప్రతిష్ఠింపబడింది. అందుకనే మరింక ఏ మహాపురాణాలు దేవీ భాగవతంతో 16 ఒకళ్ళకైనా సాటి రావనడం ఇందులో ఉన్న ధర్మ ప్రబోధం. ఏ మహాపురాణాలు దేవీ భాగవతంలో 16 ఒకళ్ళకైనా సాటి రావు. అంటే ఇక్కడ 16వ కళ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, చంద్రుడికి పరిపూర్ణమైనటువంటి 16 కళలు ఉంటే పౌర్ణమి, ఒక్క కళే ఉంటే పాడ్యమే, అది శుక్ల పాడ్యం. ఇందులో ఉన్న ధర్మ ప్రబోధము, మణిద్వీప వర్ణన, దేవి గీత మరింకెక్కడా లభించవు. అందుచేత దేవీ భగవతాన్ని పఠించడము వినడము అత్యంత పుణ్యప్రదాలు, భుక్తి ముక్తిదాయకాలు. దీని ప్రభావాన్ని త్రిమూర్తులు కూడా పూర్తిగా వివరించి చెప్పలేరంటే అతిశయోక్తి కాదు. ఆ తల్లి పాదపద్మాల నుంచి రాలిపడిన ఒక రేణువును శిరసావహించి ఆ త్రిమూర్తులు తమ తమ విధులను నిర్వర్తించగలుగుతున్నారు, జగదారాధ్యులు అవుతున్నారు. ఇంతకన్నా మహాదేవి మహిమకు నిదర్శనం ఏమి కావాలి? ఆ జగదంబకు నమస్కరిస్తున్నాను. ఆ తల్లి సుధా సముద్రంలో, మణిద్వీపంలో, చింతామణి గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది, చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. సన్నిధిలో నిలిచి బ్రహ్మ ఈశ అచ్యుత శుక్రాది దేవతలు సకల ఋషులు ఉపాసిస్తూ ఉంటారు. ఆ తల్లి ఈ జగత్తుకి సమస్త శ్రేయస్సులు కలిగించుగాక. సౌనకాది మహామునులారా, ఇంతటి మహిమాన్వితమైన శ్రీమద్దేవీ భాగవతాన్ని వినాలి అనే కోరిక మీకు కలగడము, వినిపించే అవకాశం నాకు కలగడము నిజంగా ఇదంతా దేవి అనుగ్రహమే. కనుక ముందుగా జగన్మాతకు నమస్కరిస్తూ ఆరంభిస్తున్నాను. శ్రద్ధాభక్తులతో ఆలకించండి. ప్రథమ స్కంధం మొదలు. సౌనకాది మహామునులు కలిదోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నైమిసారణ్యంలో తలదాచుకున్నారు. నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు విధి విధానంగా నిర్వహిస్తున్నారు. మధ్య మధ్య విరామ సమయాల్లో కాలక్షేపం కోసం పురాణ శ్రవణం చేస్తున్నారు. అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు ఒక్కొక్కటిగా పురాణాలను వినిపిస్తూ ఉన్నాడు. అందరూ శ్రద్ధాభక్తులతో వింటున్నారు. ఒక రోజున సౌనకుడు, మహానుభావ సూత మహర్షి, అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు, నువ్వు ధన్యుడివి. మీ గురువుగారి అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు, పురాణ రహస్యాలు అన్నీ పూర్తిగా అవగతమయ్యాయి. దీనికి తోడు శ్రోతలకు తనువు పులకించేటట్టు రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతోనే లభించింది. మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేశావు. మేమంతా ధన్యులము. చెవులుండి పురాణాలు వినని వాళ్ళు నిజంగా విధివంచితులు. షట్రసోపేతమైన విందుతో నాలుక సంతృప్తి చెందినట్లు నీ వంటి పండితుల వాక్కులతో చెవులకు పండుగ అవుతుంది. చెవులు లేని పాములు సైతము శబ్దానికి సంబరపడతాయి. అటువంటిది చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కాదు. అందుచేత మేమంతా వినాలనే కోరికతో నీ చుట్టూ చేరాము. ఎవరైనా ఎలాగోలాగా కాలం గడపాలి కదా. వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపం చేస్తే శాస్త్ర చింతనలతో పండితులు కాలం గడుపుతారు. శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిలో
జల్ప వితండవాదాలు అనేకం. అవి కొందరికి గర్వాన్ని కలిగిస్తాయి. వేదాంత శాస్త్రం అయితే సాత్వికమే కానీ మీమాంసా శాస్త్రము మాత్రము రాజసము, హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రము పూర్తిగా తామసము. అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలని విన్నాను. వాటిలో సర్వలక్షణ సమన్వితమైన దేవీ భాగవతం పంచమ వేదమని, పుణ్యప్రదమని, ముక్తిదాయకమని నీ మాటల వల్లే తెలిసినది. ఆ పురాణాన్ని దయచేసి సవిస్తరంగా చెప్పు. నీ నోట వినాలని మాకందరికీ ఎంతో కుతూహలంగా ఉంది. ఇప్పటికి చాలా పురాణాలు చెప్పావు, విన్నాము. అయినా మాకెవ్వరికీ తృప్తి తీరలేదు. అమరులు అమృతం సేవించారు, తృప్తి పొందారా? ఇంతకీ ఏమిటట ఆ అమృతం గొప్ప? ఎంత సేవిస్తే మాత్రము ముక్తినిస్తుందా? అదే భాగవతామృతమైతే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది. సుధాపానం కోసము మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాము, అయినా శాంతి లేదు. యజ్ఞఫలము స్వర్గప్రాప్తి, కొంతకాలానికి ఆ స్వర్గం నుండి పతనం కావడము, సంసార చక్రంలో పడడము, ఇలా నిరంతరము పరిభ్రమించడమే కదా. త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రంలో పడి తిరుగుతూ ఉన్న మానవులకు మోక్షం లేదు. జ్ఞానమొక్కటే ముక్తి మార్గము. అందుచేత పరమ పావనము, అతి గుహ్యము, ముక్తిదాయకము, ముముక్షువులకు అత్యంత ప్రియము అయిన దేవి భాగవతాన్ని సవిస్తరంగా మాకు వినిపించు అని అడిగారు. ఈ అభ్యర్థనకు సూతుడు ఎంతగానో సంతోషించాడు. సౌనకాది మహామునులారా, నేను ధన్యుణ్ణి, నా భాగ్యమే భాగ్యము. వేద సంహితమైన భాగవతం చెప్పమని మీరు అడిగారంటే నేను పవిత్రుణ్ణి అయ్యాను. తప్పకుండా చెబుతాను. సర్వ వేదాలకు, సర్వశాస్త్రాలకు, సర్వ ఆగమాలకు సారభూతమైన దేవీ భాగవతం అతి రహస్యము, అతి గుహ్యము. అయినా మీ వంటి యోగులు అడిగారు కనుక వివరంగా చెబుతాను. యోగులకు ముక్తిప్రదమై, బ్రహ్మాది దేవతలకు సేవ్యమై, మునీంద్రులకు ధ్యేయమై ఆ తల్లి పాదపద్మాల జంటకు నమస్కరించి ఇప్పుడే మొదలు పెడుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. ఇది పురాణోత్తమం, అంటే పురాణాల్లో కన్నిటికీ ఉత్తమమైనది. సర్వరసాలయము, భగవతి అనే పేరుతో ప్రసిద్ధము. శక్తి, విద్య, పర, సర్వజ్ఞ, భవబంధ విచ్ఛేదని పుణ మొదలైన నామాధేయాలతో స్తుతింపబడుతూ మహామునీంద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణంలో ప్రత్యేకంగా కనపడుతుంది. సకల సిద్ధులు కలిగిస్తుంది. ఈ సదసత్స్వరూపమైన ఈ అఖిల జగత్తును త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో తానే సృష్టించి, రక్షించి, కల్పాంతంలో ఉపసంహరించి, ఒంటరిగా వినోదించే ఆ విశ్వజనని, ఆ లోకమాతను మరొక్కసారి మనసులో స్మరిస్తున్నాను. వేదవేత్తలైన పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కదా చెబుతారు. ఆ బ్రహ్మదేవుడు శేషశయ్యపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభికమలం నుండి జన్మించాడని, అతడి సృష్టి స్వతంత్రం కాదని, జీవుల కర్మానుసారము జరుగుతుందని వారే అన్నారు. ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారము ఆదిశేషుడు, ఆ ఆదిశేషుడికి ఆధారము మహాసముద్రము. అది సలిలం, రసస్వరూపం. పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా? ఆ పాత్రయే, ఆ ఆధారమే జగజ్జనని. ఆ సర్వశక్తి స్వరూపిణి పాదపద్మాలను శరణు వేడుతున్నాను. విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు నాభికమలంలోని బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించాడు. సగుణరూపి, నిర్గుణరూపి, మాయాస్వరూపిణి, ముక్తిప్రదాయిని ఆ తల్లిని ధ్యానించి దేవీ భాగవతం సవిస్తరంగా చెబుతున్నాను, మునులారా వినండి. ఇది మహాపురాణము, ఉత్తమోత్తమము. మొత్తము 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 318 అధ్యాయాలు. ప్రథమ స్కందంలో 20, ద్వితీయ స్కందంలో 12, తృతీయ స్కందంలో 30, చతుర్థ స్కందంలో 25, పంచమ స్కందంలో 35, షష్ఠ స్కందంలో 31, సప్తమ స్కందంలో 40, అష్టమ స్కందంలో 24, నవమ స్కంధంలో 50,
దశమ స్కంధంలో 13, ఏకాదశ స్కంధంలో 24, ద్వాదశ స్కంధంలో 14 అధ్యాయాలు ఉంటాయని ప్రణాళిక అంతా గ్రంథారంభంలోనే తెలియజేశాడు వ్యాస భగవానుడు. ఇక పురాణానికి 5 ప్రధాన లక్షణాలు ఉంటాయి: సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరాలు, వంశానుచరితము అనేవి పురాణంలో ఉండాలి. నిర్గుణ స్వరూపి అయిన లోకమాత జగసృష్టి కోసం 3 రూపాలు ధరించింది. సాత్విక శక్తి మహాలక్ష్మి స్వరూపంగాను, రాజస శక్తి మహాసరస్వతి రూపంగాను, తామస శక్తి మహాకాళీ రూపంగాను ఆవిర్భవించింది. కాబట్టి దీనిని సర్గము అంటారు శాస్త్రవేత్తలు. అటుపైనే త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది. పాలన కోసము శ్రీహరి, ఉత్పత్తి కోసము బ్రహ్మ, నాశనము కోసము రుద్రుడు. దీనినే ప్రతిసర్గము అంటారు. రాజులకు సంబంధించి సూర్య చంద్రవంశాలను, రాక్షసులకు సంబంధించి హిరణ్యకశిపు ప్రభూతుల వంశాలను వివరించడమే వంశము. స్వయంభువుడు మొదలుకొని ఆయా మనువులను, వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలంటే. వారి వంశాల అనుక్రమాన్ని తెలియజెప్పడమే వంశానుచరితము. ఇలా పురాణాలన్నీ పంచలక్షణయుక్తాలు. ఇవి కాక వ్యాస భగవానుడు 1,25,000 శ్లోకాలతో, అంటే 1,00,000 భారతం రచించాడు. దాన్ని ఇతిహాసము అంటారు. అది పంచమ వేదం. ఇంతవరకు చెప్పి ఎందుకనో సూతుడు 1 నిమిషం ఆగాడు. అప్పుడు శౌనకుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు: సూత మహర్షి, నువ్వు సర్వజ్ఞుడివి, అందుచేత ఆ పురాణాలు ఎన్ని, ఏమిటేమిటి సవిస్తరముగా తెలియజేయి. మేమేమో కలికాలానికి భయపడి ఈ నైమిసారణ్యంలో నివసిస్తున్నాము. కలిదోషము కలికాలానికైనా కనిపించని ప్రదేశము, కలికానికైనా కనిపించని ప్రదేశము మాకు చూపించు మహానుభావ అని మేమంతా ప్రార్థిస్తే అలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చాడు. దొర్లించుకుంటూ దాని వెంట వెళ్ళండి. దీని నేమి ఎక్కడ శిథిలమవుతుందో ఆ ప్రదేశము పరమ పావనమని గ్రహించండి. అక్కడికి కలి ఎప్పుడు ప్రవేశించలేడు. అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చేంత వరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు. ఆయన మాట మీద చక్రాన్ని దొర్లించుకుంటూ బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి దాని నేమి శీర్ణమయ్యింది. అందుకే ఇది నైమిష క్షేత్రం అయ్యింది. ఈ ప్రదేశము పరమ పావనము, కలికి ప్రవేశము లేదు. అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాము. కలిభీతులైన ఈ సిద్ధులు, మునులు అందరూ కలిసి ఇక్కడే ఉంటూ పశుహింసలేని యజ్ఞాలను కేవలము పురోడాసాదులతో చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాము. మళ్ళీ సత్యయుగం వచ్చేంత వరకు కాలక్షేపం చెయ్యాలి కదా. ఇంతలోకి మా భాగ్యంగా నువ్వు ఇక్కడికి వచ్చావు. బ్రహ్మ సంహితమైన పురాణాన్ని సవిస్తరంగా చెప్పు. మాకు వేరే మరి ఒక పని ఏమీ లేదు. ఏకాగ్రచిత్తంతో వింటాము. కథామాత్రంగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు. ధర్మార్థ కామ మోక్షాలను చాలా అందంగా వర్ణించాడు కదా వ్యాసుడు. దేవీ భాగవతం అంటే అది సకల గుణగణాలకు నిలయము. జగన్మాత నాట్యంలాగా అది చిత్ర విచిత్రము, సమస్త దోష వికాసము, అఖిల వాంఛ ప్రదాయకము. దయచేసి వివరంగా చెప్పు అని అడిగాడు. శౌనకుడు మళ్ళీ ఇలా అభ్యర్థించేసరికి సూతుడు ఇంకా సంబరపడ్డాడు. ప్రవచనం కొనసాగించాడు. మహామునులారా, పురాణాలు ఎన్ని, అవి ఏవి అని కదా అడిగారు. వ్యాసుడు రచించిన మహాపురాణాలు 18. వాటి పేర్లను మొదటి అక్షరాలను గుచ్చెత్తి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా ఒక శ్లోకం ఉంది, మనవి చేస్తున్నాను. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్ఖాని పురాణాన్ని పృథక్. అంటే వీటిలో మత్స్యపురాణం మొదటిది,
14,000 శ్లోకాలు. రెండవది మార్కండేయము 9,000 శ్లోకాలు. ఇవి మద్వయం. భవిష్య పురాణము 14,500 శ్లోకాలు. భాగవతం 18,000 శ్లోకాలు. ఇవి భద్వయం. బ్రహ్మపురాణము 10,000 శ్లోకాలు. బ్రహ్మాండ పురాణము 12,000 శ్లోకాలు, 12,100 శ్లోకాలు. బ్రహ్మ వైవర్త పురాణమేమో 18,000. ఇవి భ్రత్రయం. వామన పురాణము 10,000 శ్లోకాల గ్రంథము. వాయు పురాణము 24,600 శ్లోకాలు. విష్ణు పురాణంలో 23,000 శ్లోకాలు ఉంటాయి. వరాహ పురాణము 24,000 శ్లోకాల గ్రంథము. ఇవి వాచతుష్టయము. ఇక అగ్ని పురాణంలో 16,000, నారద పురాణంలో 25,000, పద్మ పురాణంలో 55,000, లింగ పురాణంలో 11,000, గరుడ పురాణంలో 19,000, కూర్మ పురాణంలో 17,000, స్కాంద పురాణంలో 81,000 శ్లోకాలు ఉంటాయి. ఇవే ఆ నా ప లిం గ కుస్ క. ఇవి 18 మహాపురాణాలు. వీటి పేర్లే కాకుండా వీటిలో ఉండే శ్లోకాల సంఖ్య కూడా తెలియజేశాను. విన్నారు కదా. మరో 18 ఉపపురాణాలు ఉన్నాయి. అవి చెబుతాను, వినండి. సనత్కుమార, నారసింహ, నారదీయ, శివ, దౌర్వాస, కాపిల, మానస, ఔసనస, వారుణ, కాళిక, సాంబ, నంది, సౌర, పారాశర, ఆదిత్య, మహేశ్వర, భాగవత, వాసిష్ఠ పురాణాలను ఉపపురాణాలని అంటారు. ఇన్ని వ్రాసి ఇంకా మహాభారతం రచించాడు వ్యాసుడు. ఇక వ్యాసుల గురించి చెబుతూ ఉన్నారు. వచ్చే భాగంలో విందాము. స్వస్తి. శ్రీ జగదంబార్పణమస్తు.